వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. ఒక కుటుంబంలో అంటే ఒక 1,00,000 సంపాదన ఉంది అంటే, అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత పర్సెంటేజ్‌లో ఇన్వెస్ట్ చేయాలనేది చాలా వరకి డౌట్స్ ఉంటాయి. సో, అలాంటి డౌట్స్‌ని మనకి నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యాంఫీ రిజిస్టర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ చాలామందికి ఒక కోరిక ఉంటది. అంటే మేమింత సంపాదిస్తున్నాం. ఈ సంపాదనని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత పర్సెంటేజ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలొస్తాయని జెప్పేసి చాలామందికి ఒక ఆలోచన ఉంటది. కానీ అది ఏంటనేది వాళ్ళకి తెలీదు. భయపడుతూ ఉంటారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలన్నా గూడా ఒకవేళ లాస్ అయితదేమో, ఉన్న హ్మ్. పెట్టిన డబ్బులు పోతవేమో అని జెప్పేసి ఒక భయం ఉంటది. సో, ఒక కుటుంబంలో రూ. 1,00,000 సంపాదన ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత పర్సెంటేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి? వెరీ గుడ్ టాపిక్ అండి. యాక్చువల్‌గా ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచిస్తామో, సో నేను ఇవాళ మాట్లాడేదేంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో మిగతా కేటగిరీస్‌లో నేను మాట్లాడట్లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఒక రూ. 1,00,000 జీతం. వాళ్ళ ఫ్యామిలీకి గాని ఒక పర్సన్ ఎర్నింగ్ ఎవరైతే ఆ ఫ్యామిలీలో రూ. 1,00,000 సంపాదిస్తున్నారో అనుకుందాం. ఆ రూ. 1,00,000లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్? హ్మ్. ఫస్ట్ ఎలా చేయాలి? తర్వాత ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు జీతాలు వేరే ఉండొచ్చు. ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంటంటే రూ. 1,00,000 జస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఒక కేస్ స్టడీ ఇల్లస్ట్రేషన్ పర్పస్‌గా మాట్లాడుతున్నాం. కాకపోతే ఒక్ వేరే 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 ఫ్యామిలీస్ లేకపోతే ఎర్నింగ్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ 1,00,000 మేబీ ఇంకోళ్ళు 50,000 ఇంకోళ్ళు 40,000, 30,000. బట్ ఇవాళ మనం మాట్లాడుకునేది రూ. 1,00,000 ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ చేయాలి? తర్వాత ఎంత పర్సెంటేజ్ చేయాలి? సో, మేడం జనరల్‌గా మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, ఈ ఈ రూ. 1,00,000 వచ్చేటప్పుడు ఆన్ ఎన్ యావరేజ్ ఒక 30% ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయాలి. 30% ఆఫ్ హిస్ ఇన్‌కమ్. అంటే హ్మ్. 30,000. 30% ఆఫ్ 1,00,000 హ్మ్. తీసుకుంటే 30,000 వస్తుంది. హ్మ్. సో, మనం ప్రతి ఒక్కరికి ఏం చెప్తాం మేడం, ఇన్వెస్ట్ ఫస్ట్, స్పెండ్ లేటర్ అంటాం. రైట్? ఇన్వెస్ట్ ఫస్ట్ చేయండి. తర్వాత ఉండేది ఖర్చు పెట్టండి. కానీ ప్రతి ఒక్కరు చేసేదేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఖర్చు పెడతారు. తర్వాత తర్వాత డబ్బులుందో లేదో చూసి ఇన్వెస్ట్ చేస్తారు. ప్లాన్ చేస్తారు. సో, అదెప్పుడు జరిగే పని కాదు. ఓకే. సో, ఇన్వెస్ట్ ఫస్ట్, స్పెండ్ లేటర్. హ్మ్. స్ట్రాటజీ అలాగుండాలి. 30% ఆఫ్ 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్ చేసుకోండి. 30% అంటే రూ. 30,000 పర్ మంత్ హ్మ్. అవుతుంది. రైట్? సో, ఇక్కడ ఆ 30,000ని ఎలాగా ఏ అసెట్ క్లాసెస్‌లో ఇన్వెస్ట్ చేయాలి? దీంట్లో నేను మాట్లాడేదేంటంటే ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రెండోది డెట్ మ్యూచువల్ ఫండ్స్, మూడోది గోల్డ్, నాలుగోది లిక్విడ్ ఫండ్. అన్ని మ్యూచువల్ ఫండ్స్. ఓకే. దీంట్లో ఎంతెంత పర్సెంటేజ్ పెట్టాలి? ఇందాక ఆన్ 1,00,000 30% ఇన్వెస్ట్ చేయమన్నాను. అంటే 30,000 వస్తుంది. 30,000. హ్మ్. ఇప్పుడు డిఫరెంట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 60% ఆఫ్ దట్ 30,000. హ్మ్. హ్మ్. 30% 30,000 అవుతుంది కదా! ఆ 30 ఇక్కడేమో ఈక్విటీ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ 60% చేయండి. 60% ఆఫ్ 30,000 అంటే సుమారుగా 18,000 పర్ మంత్ అవుతుంది. సో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో 60% ఇన్వెస్ట్ చేస్తూ ఒక 18,000 ఇన్వెస్ట్ చేస్తూ ఎళ్ళండి. అది పర్పస్ ఎందుకు అని మనం మాట్లాడుకుంటే ఒక లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం క్రియేట్ చేయగలుగుతాం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో. నెక్స్ట్ కేటగిరీ డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఇక్కడేంటంటే ఒక 20% ఆఫ్ దట్ 30,000 ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో 20% ఆఫ్ దట్ 30,000 చేస్తే సుమారుగా 6,000 ప్రతి నెల వస్తది. ఆ 6,000ని డెట్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మన ఒక స్టెబిలిటీ కోసం, మన క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం ఈ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయండి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో. నెక్స్ట్ కేటగిరీ గోల్డ్. హ్మ్. హ్మ్. గోల్డ్ ఏంటంటే ఎప్పుడు మనం మాట్లాడుకునేది 10-15% ఇన్వెస్ట్ చేయండి ఒక అసెట్ క్లాసు. ఇదేంటంటే 10% ఆఫ్ 30% అని మళ్ళీ తీసుకుంటే 3,000. 3,000 గోల్డ్ అసెట్ క్లాస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఇది ఎందుకు పనిచేస్తుందని మనం మాట్లాడుకుంటే పర్పస్ ఒక డైవర్సిఫికేషను ప్లస్ ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ కోసం పనిచేస్తుంటది. ఎప్పుడైనా ఇలాంటి వార్ సిట్యుయేషన్, జియోపొలిటికల్ టెన్షన్స్ గాని ఉండేటప్పుడు ఈ గోల్డ్ అసెట్ క్లాస్ అనేది మనని ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్‌కి ఒక డైవర్సిఫై పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. లాస్ట్ లిక్విడ్ ఫండ్స్. లిక్విడ్ ఫండ్స్ అంటే జనరల్‌గా ప్రతి ఒక్క ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఒక 10% మళ్ళీ ఆ 30,000 మీద. 10% అంటే ఒక 3,000.
ఆ 3,000 లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే అది ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద మనకి పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రిస్క్‌లుండవు. రిస్క్ తక్కువుంటది కాబట్టి 20% ఇన్వెస్ట్ చేస్తూ ఒక 3,000 చొప్పున ఎప్పుడైతే మనకొక 6 నెలల నుంచి 12 నెలలు ఒక ఫండ్ మంచి అమౌంట్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అయిపోతుందో, ఆ టైం నుంచి లిక్విడ్ ఫండ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేయండి. రైట్? సో, ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక ఎమర్జెన్సీ నీడ్స్ కూడా మనం ప్లాన్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో, ఈ విధంగా ఒక 1,00,000 వచ్చినోళ్ళు 30% ఆఫ్ 1,00,000 అంటే 30,000 ప్రతి మంత్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోండి. 60% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, 20% డెట్ ఫండ్స్, గోల్డ్‌లో 10%, లిక్విడ్ ఫండ్స్‌లో 10%. సో, టోటల్ అన్నీ కలుపుకుంటే 30,000 టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూ అయిపోతుంది. సో, ఇక్కడ మేడం ఇంకోటి కన్సిడర్ చేయవలసింది ఏంటంటే, మనం డిఫరెంట్ కేటగిరీస్ ఎంత పెట్టాలనేది 30%లో మనం బ్రేకప్ చెప్పాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా చూడాలి. సో, ఏజ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 25-35 ఏజ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 30-40% ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఎపటైట్ చాలా ఎక్కువ ఉంటుంది. రైట్. యంగ్‌స్టర్స్ కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకోగలుగుతారు. సో, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 30-40% 30% అన్నాం ఆల్రెడీ. 40% వరకు చేయడానికి ట్రై చేయండి. సో, ఇంకో ఏజ్ ఏంటంటే 35-45 ఇయర్స్. ఇక్కడ 25-35% ప్లానింగ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ 45-55 ఇయర్స్ ఏజ్ ఒక 20-30% ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోండి. 55 ఇయర్స్ ప్లస్ ఎవరైతే 55-60 ఇయర్స్ దగ్గరికి వస్తారో వాళ్ళు బేసికల్గా ఏంటంటే రిటైర్మెంట్స్ గోల్స్ కానీ, లేకపోతే ఒక ప్యాసివ్ ఇన్కమ్ కానీ, లేదా వాళ్ళ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, ఒక రెగ్యులర్ ఇన్కమ్ రావడానికి కానీ ప్లాన్ చేస్తుంటారు. వీళ్ళకి ఎప్పుడైతే 55 దాటిపోతారో వాళ్ళ రిస్క్ ఎపటైట్ తగ్గుతుంది. అలాగని చెప్పి రిస్క్ ఫ్రీ లేకపోతే రిస్క్ బాగా తక్కువ ఉన్న దాంట్లో పెట్టామనుకోండి, మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావు. లైక్ ఎఫ్డీలో పెట్టేశారనుకోండి మొత్తం తీసుకుని వెళ్ళి, మనకి రిటర్న్స్ రావు. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావు. కాకపోతే మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తే ఏంటంటే మనం నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి మనం పాస్ ఆన్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ మన ఒక ప్రియారిటీస్ ఐడెంటిఫై చేసుకుంటూ ఫస్ట్ ఒక ఎమర్జెన్సీ ఫండ్, ఇది కాకుండా ఇంపార్టెంట్ ఏంటంటే మేడం ఇలా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఓకే. కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి జనరల్‌గా ఏం చెప్తామంటే వెన్ లివింగ్ లాంగ్ అంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నాం అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. అదే లివింగ్ షార్ట్ అంటే తక్కువ సమయంలో ఏదో అయిందంటే వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి. టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. సో, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేయకండి. సైమల్టేనియస్‌గా చేసుకోవాలి. లేకపోతే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయలేతున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటే ప్రియారిటీ ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఉండాలి. ఎందుకంటే లేకపోతే మీకు ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే మీ మొత్తం ఎక్కడ అప్పులు చేసి తీసుకొని వచ్చి ఖర్చు పెట్టడం అవుతుంది. లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్‌ని తీసి హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, అదేవిధంగా మనం లేకపోతే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేది టర్మ్ ఇన్సూరెన్స్. సో, ఇవన్నీ పెట్టుకుంటూ మంచిగా ప్లాన్ అనేది ఒక 30%, 40%తో ప్లానింగ్ అనేది చేసుకోగలుగుతాం. మేడం ప్రతీది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం రెగ్యులర్గా చెప్తుంటాం. ఇప్పుడు ఈక్విటీ స్కీమ్స్‌లో నేను 60% అన్నాను, డెట్ 20 అన్నాను, టోటల్ 30% అన్నాను. సో, ప్రతి ఒక్కరికి జీతం పెరుగుతుంటుంది కదా! రైట్. లైక్ రూ. 1,00,000 వస్తుంది ఈ కేస్‌లో. రేపు ప్రతి సంవత్సరం పెరుగుతుంటది కాబట్టి ప్రతి ఇయర్ ఒక చిన్న స్టెప్ అప్ మీకు ఒక 20% హైక్ వచ్చిందంటే దాంట్లో ఒక 10% స్టెప్ అప్ పెట్టుకోండి. లేదు ఒక 10% హైక్ వచ్చిందంటే 5% స్టెప్ అప్ పెట్టుకోండి. అలాగా అయితే మీకు తక్కువ సమయంలోనే మీ గోల్ అనేది ఈజీగా రీచ్ అయ్యి ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా సార్. అంటే ఒక 20 ఇయర్సే టైం ఉంది వాళ్ళ దగ్గర. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి? అంటే వెల్త్ క్రియేషన్ అనేది ఎలా ఉంటది? శ్రీగారు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ చిన్న అమౌంట్ నుంచి సమయం ఉండేటప్పుడు మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చని మాట్లాడతాం కదా! సో, జనరల్‌గా మనం ఏమంటామంటే స్టార్ట్ యువర్ సిప్ ఎర్లీ. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత చిన్న అమౌంట్‌తో పెద్ద వెల్త్ క్రియేట్ చేయొచ్చని మాట్లాడతాం. ఈ కేస్‌లో ఈ ఇల్లస్ట్రేషన్ పర్పస్ కోసం మనం మాట్లాడేది ఏంటంటే ఎవరి దగ్గరైతే 20 సంవత్సరాల సమయం ఉందో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత కార్పస్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి
అనేది మనం మాట్లాడదామండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం 20 సంవత్సరాలని ఎందుకు తీసుకున్నానని మాట్లాడుకుంటే, జనరల్‌గా ఒక 25 ఇయర్స్‌లో స్టార్ట్ చేస్తారు. హ్మ్. లేకపోతే ఒక 30 ఇయర్స్‌లో స్టార్ట్ చేస్తారు. దానికంటే 35, 40లో చేశారంటే అది ఆల్మోస్ట్ లేట్. లేట్. దానివల్ల వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఎంతో కార్పస్ బిల్డ్ చేయడం నష్టపోతారు జనరల్‌గా. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునేదేంటంటే 20 ఇయర్స్ సమయం ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఒక డిఫరెంట్ అమౌంట్స్ నేను 10,000 నుంచి 30,000 వరకు ప్రతి నెల ఎస్ఐపి అమౌంట్ తీసుకున్నాను. అంటే 10,000, 15,000, 20,000, 25,000, 30,000. హ్మ్. సో, ఇది ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 20 సంవత్సరాలకి 20 ఇయర్స్ సమయం ఉంటుంది. ఆ 20 ఇయర్స్ ఇలాంటి ఎస్ఐపి అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఎంత వెల్త్ క్రియేట్ చేస్తారు మాట్లాడుతున్నాను. ఇక్కడేంటంటే నేను రిటర్న్స్ మనం జనరల్‌గా 12% ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటాము. హ్మ్. ఇక్కడ నేను తీసుకున్న రిటర్న్స్ 10% ఒకటి, 12% ఒకటి, 15% రిటర్న్స్ ఒకటి. ఓకే. ఈ రిటర్న్స్ అనేది గ్యారంటీడ్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. ఫర్ ఇల్లస్ట్రేషన్ పర్పస్ కోసం 10%, 12% 10%, 15% మీకు చెప్తున్నాను. అంటే జనరల్‌గా తెలిసేటప్పుడు ఏంటంటే ఓకే. ఏ టైప్ ఆఫ్ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత ఎక్కడ పెట్టొచ్చు అనేది తెలుస్తది. ఓకే. ఫస్ట్ స్ట్రాటజీ 10,000 మేడం. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఉన్నారు. 10,000 ఇన్వెస్ట్ చేయగలరు. కానీ 25 సంవత్సరాల సమయం ఉంది. 10,000 సిప్ స్టార్ట్ చేస్తారు. 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తూ పోతే వాళ్ళ టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూ 24,00,000 24 లాక్స్ హ్మ్. ఇన్వెస్టెడ్ వాల్యూ. ఓకే. అదే ఆ 20 సంవత్సరాల్లో ఒక 10% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే వాళ్ళకొచ్చే కార్పస్ వెల్త్ క్రియేషను 76 లాక్స్. అమ్మ! హ్మ్. రైట్. 24 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు. 76 లాక్స్ అట్ 10% రిటర్న్స్ జనరేట్ చేస్తారు. అదే 12% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే వాళ్ళకొచ్చే కార్పస్ 99 లాక్స్. చూడండి మేడం 76 లాక్స్ అట్ 19. 12% 99 లాక్స్. 19 lakhs. అదే 15% గాని వస్తే 1 crore. 1,52 లాక్స్ వెల్త్ క్రియేట్ అవుద్ది. హ్మ్. చూడండి. 10% అయితే ఆ 76,00,000, 12% అయితే 99,00,000, 15% అయితే 1.52 క్రోర్స్. నెక్స్ట్ స్ట్రాటజీ ఎవరి దగ్గర అయితే 15,000 కట్టగలుగుతారో సిప్ అమౌంట్, ఎస్ఐపి అమౌంట్ 15,000 ఎవ్రీ మంత్ 20 ఇయర్స్ కడతారు. వాళ్ళు కట్టిన టోటల్ అమౌంట్ 36,00,000. 10% రిటర్న్స్ గాని వస్తే వాళ్ళకి 1,14,00,000 వెల్త్ క్రియేట్ అవుతది. 10% వస్తాయి. 12% గాని వస్తే 1.49 సీఆర్ వెల్త్ క్రియేట్ చేస్తారు. 1,49,00,000. 15% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే వాళ్ళకి 2.28 వెల్త్ క్రియేట్ చేస్తారు క్రోర్స్. ఈ థర్డ్ స్ట్రాటజీ ఎవరైతే 20,000 ప్రతి నెల కట్టుకుంటూ పోతారో 20 ఇయర్స్ కడతారు. వాళ్ళది ప్రతి ఒక్కరి సమయం ఇక్కడ ఏంటంటే 20 ఇయర్స్. హ్మ్. 20,000 సిప్ కట్టుకుంటూ పోతే వాళ్ళ ఇన్వెస్టెడ్ వాల్యూ 48 లాక్స్. వాళ్ళు 10% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే వాళ్ళకి 1,52,00,000 కార్పస్ క్రియేట్ అవుతుంది 10%. 12% అయితే 1.98 సీఆర్. 15% అయితే 3 క్రోర్స్ అప్రాక్సిమేట్లీ. హ్మ్. 3.04 క్రోర్స్ క్రియేట్ అవుతుంది. అదే 25,000 సిప్ గాని వాళ్ళు చేయగలిస్తే ఫర్ 20 ఇయర్స్ ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 25,000 మనం మాట్లాడుకుంటే 60 లాక్స్ వాళ్ళ ఇన్వెస్టెడ్ వాల్యూ. వాళ్ళకొచ్చే 10% కార్పస్ 10% రిటర్న్స్ గాని మనకు వస్తే వాళ్ళు క్రియేట్ అయ్యే కార్పస్ 1,90,00,000. ఓహ్! 10%కే. 10%కే. 12%కి అయితే 2.48 క్రోర్స్. హ్మ్. 2,48,00,000. అదే 15% గాని వస్తే 3.8 క్రోర్స్. 3,80,00,000. లాస్ట్ స్ట్రాటజీ 30,000. ఎవరైతే 30,000 మంత్లీ సిప్ చేయగలరో 20 ఇయర్స్ చేయగలుగుతారో వాళ్ళ ఇన్వెస్టెడ్ అమౌంట్ 72 లాక్స్. తర్వాత 10% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే వాళ్ళకొచ్చే కార్పస్ 2.28 సీఆర్. 12% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే 2.97 సీఆర్. 15% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే 4.56 క్రోర్స్ వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. చూడండి మేడం ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే 10, 15, 20, 25, 30. హ్మ్. మిడిల్ క్లాస్ కొంతమంది చేయగలుగుతారు. లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో ఇంకా తక్కువ అమౌంట్‌తో కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ కేస్‌లో 10,000 10,000. చేశాము.
అక్కడ 15% వస్తే 1.52 సిఆర్, అదే మినిమం 10% వస్తే 76 lakhs. సో అలా అంటే 10,000 కాకుండా అక్కడ 5,000 కూడా ఇన్వెస్ట్ చేసినా వాళ్ళకి ఒక 15% రిటర్న్స్ కానీ జనరేట్ చేసినా, లేకపోతే ఒక 12% రిటర్న్ జనరేట్ చేసినా దగ్గర దగ్గర వాళ్ళు 50-60 లక్షలు వెల్త్ క్రియేట్ క్రియేట్ చేసుకోవచ్చు. చేయగలుగుతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఇలాంటి డబ్బులు ఎస్ఐపి కట్టగలరో, ప్లస్ వాళ్ళకి 20 సంవత్సరాల సమయం ఉందో, ఇలాంటి వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. 10,000తో 15% అని మాట్లాడుకుంటే 1.52 సిఆర్ నుంచి 30,000 సిప్ మాట్లాడుకుంటే హైయెస్ట్ 15% రిటర్న్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 4.56 సిఆర్ క్రియేట్ చేయగలుగుతాం. మేడం ఇంకోటి ఏంటంటే ఈ నంబర్స్ చెప్పేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మన నంబర్స్ అన్నీ అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ 20 years ఇన్వెస్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెంట్గా ఆపకుండా ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాలి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మార్కెట్ వాలటాలిటీ ఉండేటప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన నెగిటివ్ చూస్తారు, పాజిటివ్ చూస్తారు. బట్ అదన్నీ తట్టుకుంటూ మనం కన్సిస్టెంట్గా, పేషెంట్గా, డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ వెయిట్ చేస్తే మనకి ఇలాంటి రిటర్న్స్ చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, ఇంకోటి పోర్ట్ఫోలియో చేసేటప్పుడు ఒక అసెట్ అలొకేషన్ చేస్తూ ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. అది కాకుండా ఎమోషన్స్, మన ఎమోషన్స్గా ఫీల్ అవుతూ మిస్టేక్స్ అనేది చేయకూడదు. సో చాలామంది చేసేది ఏంటంటే ఒక 20 years టార్గెట్ పెట్టుకుంటారు, గోల్ పెట్టుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒక వాలటైల్ మార్కెట్ చూడగానే డబ్బులు తీసేయడాలు, సిప్ ఆపేయడాలు చేసేస్తుంటారు. సో అలా చేసేటప్పుడు ఏంటంటే మన గోల్ రీచ్ అవ్వకుండా మళ్ళీ మనం ఫస్ట్కి వచ్చేస్తాం, స్టార్ట్ చేంజ్ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏజ్ అయిపోయినప్పుడు, టెన్యూర్ తగ్గినప్పుడు మనం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే చిన్న అమౌంట్ నుంచి కూడా ఒక పెద్ద వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఒక చిన్న ఎస్ఐపి అమౌంట్ 10,000 నుంచి కూడా ప్రతి ₹1,00,00,000 వరకు సంపాదించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 25 lakhs అనేది మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎలాంటి వెల్త్ క్రియేట్ అవుతుంది, అండ్ అట్లనే ఎఫ్డి చేస్తే ఎంత వెల్త్ మనకు క్రియేట్ అవుతుంది? సురేష్ గారు 25 లక్షలు మంచి డబ్బులు కదా. సో ఆ డబ్బుల్ని మనం ఫ్యూచర్ కోసం, మన వెల్త్ క్రియేషన్ కోసం ఉపయోగించుకోవాలి ఎప్పుడైనా సరే. మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే ఎఫ్డీలో పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయని మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే అదే డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, ఆ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తున్నాయని మాట్లాడదాం. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే మేడం, జనరల్గా ప్రతి ఒక్కరికి వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడి, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడితే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి, ఎంత రిటర్న్స్ వస్తే సరిపోతుంది అనేది తెలుస్తుంది. సో అలాంటి కేటగిరీలో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఓకే. సో ఇక్కడ 25 lakhs నేను సమయం తీసుకుంది ఏంటంటే, ఎవరైతే ఒక 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేశారో సమయం 10 సంవత్సరాలు తీసుకున్నాను, 25 లక్షలు లంసమ్ తీసుకున్నాను. వాళ్ళు ఎఫ్డీలో పెడితే ఎంత వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెడితే ఎంత వస్తుంది. ఓకే. ఫస్ట్ ఎఫ్డి ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే, ఆన్ హయ్యర్ సైడ్ తీసుకుంటే 7% ఇస్తున్నాడు అనుకుందాం రిటర్న్స్. ఓకే, ఇంట్రెస్ట్. సో ఎఫ్డీలో వేస్తే 7% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 25 లక్షలు లంసము 10 సంవత్సరాలు పెట్టి ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు. వాళ్ళకి వచ్చేది 49 lakhs సుమారుగా, అప్రాక్సిమేట్లీ 49.2 lakhs అప్రాక్సిమేట్గా బిల్డ్ అవుతుంది, కార్పస్కి బిల్డ్ అవుతుంది. ఇదే డబ్బులు 25 లక్షలు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. నేను ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో పెడితే హై రిస్క్ ఉంటుంది కాబట్టి నేను ఒక లో రిస్క్ కంపేర్ టు ఆల్టర్నేటివ్ టు ఫిక్స్డ్ డిపాజిట్ నెక్స్ట్ మాట్లాడతాను. ఫిక్స్డ్ డిపాజిట్ 7% పెడితే 49 lakhs అప్రాక్సిమేట్ క్రియేట్ అవుతుంది అనుకోండి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలో పెట్టామనుకోండి, అక్కడ మనకు సుమారుగా 8% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ 8% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళు పెట్టిన 25 లక్షలు 54 లక్షలు బిల్డ్ అవుతుంది కార్పస్. ఓకే. ఇది ఆల్మోస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్కి ఇలా డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ కొంచెం హయ్యర్ రిస్క్, డెట్ కేటగిరీ నుంచి మనం ఇక్కడ హైబ్రిడ్ కేటగిరీకి వెళ్తున్నాం. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ దీంట్లో పెట్టేటప్పుడు ఏంటంటే ఒక 10% రిటర్న్ చేసే ఛాన్సెస్, జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. 10% కానీ 25 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకి ఒక 10% రిటర్న్ చేస్తే వాళ్ళకి వచ్చే క్రియేట్ అయ్యే కార్పస్ 65 lakhs. చూడండి,
7% ఎఫ్‌డి అయితే 49. 49, డెట్ ఫండ్‌లో 8% జనరేట్ చేస్తే 54. 54. హైబ్రిడ్ దాంట్లో 10% రిటర్న్ జనరేట్ చేస్తాయి అప్రాక్సిమేట్‌గా. ఇక్కడ 65 లాక్స్ క్రియేట్ అవుతది. నెక్స్ట్ కేటగరీ దీనికంటే కొంచెం రిస్క్. ఆబ్వియస్లీ ఈక్విటీ స్కీమ్స్. ఈక్విటీ స్కీమ్స్‌లో కూడా నేను 2% తీసుకున్నాను. ఒకటి 12%, ఒకటి 15%. హ్మ్. 12 ఈ రిస్క్ అనేది 2 సేమ్ ఉంటుంది. కాకపోతే 12% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే 25 లాక్స్ ఇన్వెస్ట్ చేసి 10 ఇయర్స్ వదిలేస్తే వాళ్ళకొచ్చేది 77.6 లాక్స్. ఓకే. అదే 15% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే ఈక్విటీ స్కీమ్స్‌లో 1 సిఆర్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, నేను చెప్పేదేంటంటే మేడం జీవితంలో రిస్క్ తీసుకోకుండా ఏది సాధ్యం కాదు. ప్రతి ఒక్క మన లైఫ్ సైకిల్‌లో చూసుకుంటే బతుకుతున్నప్పుడు కూడా లేకపోతే ఒక ఛాలెంజెస్ ఫేస్ చేసేటప్పుడు రిస్క్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. హ్మ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికొచ్చారు. రిస్క్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఏదో టైప్ రిస్క్‌లుంటాయి. సో, అదే ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలో కూడా ఎఫ్‌డిలో ఏసారనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఏసారు. ఆ కోఆపరేటివ్ బ్యాంక్ గాని దివాలా తీశారనుకుందాం. హ్మ్. తీసేసుకుంటే మీకొచ్చేది ఓన్లీ 5 లాక్స్ ఇన్స్యూరెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అంతే. రైట్. సో, ఆ 5 లక్షలు అక్కడ రిస్క్ ఉంది కదా! సో, అదే విధంగా ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టారు. డెట్ కేటగిరీలో రిస్క్ తక్కువ, హైబ్రిడ్‌లో కొంచెం ఉంటుంది. ఈక్విటీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో, ఇలాంటి కేటగిరీలో కూడా రిస్క్ ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్‌లో కూడా రిస్క్ ఉంది. కానీ ఇక్కడ మీకు వెల్త్ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేస్తూ ఎక్కువ ఉంటుంది. చేస్తుంది. మీరు చూడండి ఎఫ్‌డి ఏమో 49 లాక్స్. మీరు ఒక డెట్ కేటగిరీలో పెడితే రిస్క్ అక్కడ బాగా తక్కువ. అరౌండ్ 54 లాక్స్ అంటే దగ్గర దగ్గర 5 లక్షల లాభం అక్కడ. హ్మ్. యూ ఆర్ గెట్టింగ్ 5 లాక్స్ మోర్. నెక్స్ట్ కేటగిరీ హైబ్రిడ్‌కెళ్ళామనుకోండి. డెట్ హైబ్రిడ్ కేటగిరీకెళ్తే అక్కడ 10 లక్షలు. హ్మ్. 54 లాక్స్ వస్తుంది. అక్కడ 65 లాక్స్ వస్తుంది. హ్మ్. సుమారుగా సమ్‌వేర్ అరౌండ్ 9 or 10 లాక్స్. దాని తర్వాత ఈక్విటీ స్కీమ్‌కెళ్ళినప్పుడు మళ్ళీ ఎఫ్‌డి చూసుకుంటే ఇక్కడ 77 లాక్స్ వస్తుంది. అక్కడ 49. అంటే ఆల్మోస్ట్ 27 లాక్స్ ఎక్కువ ఎక్కువ వస్తుంది. వస్తుంది. రైట్. సో, నేను చెప్పేదేంటంటే రిస్క్ ఉంటుంది. దాన్ని బట్టి మనం స్ట్రాటజీస్ అనేది ప్లాన్ చేసుకుంటూ, ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటూ ఓ మంచి రిటర్న్స్ అనేది చేసుకోవాలి. అది ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ అయ్యుండాలి. హ్మ్. హ్మ్. ఓకే. 7% ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ కాదు. ఎందుకంటే 6%, 5% ఉన్నా మనకు 1% రియల్ గ్రోత్ ఉంటుంది. అదే 8% ఉందా అంటే 8% కూడా అంతే కదా! ఆ డెట్ కేటగిరీలో 8% వచ్చే రిటర్న్స్ కూడా మనకి ఇన్‌ఫ్లేషన్ బీట్ 6 వస్తుంది. 2% వెల్త్ క్రియేట్ చేస్తుంది. సరిపోదు. సో, మన ఫోకస్ ఏంటంటే హైబ్రిడ్ ఈక్విటీ స్కీమ్స్‌లో ఎంతో కొంత అలొకేషన్ అనేది ఉండాలి. హ్మ్. ఇప్పుడు వేరియస్ కన్సిడరేషన్స్ మనం మాట్లాడుకుంటే మేడం ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మాట్లాడితే జనరల్‌గా ఎఫ్‌డీలు ఎందుకేస్తారంటే క్యాపిటల్ ప్రొటెక్షన్. క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. తర్వాత ఫిక్స్డ్ ప్రెడిక్టబుల్ రిటర్న్స్ వస్తాయి మనకి. అంటే ఇప్పుడు 7% అంటే 7% రిటర్న్స్ వస్తాయి. రైట్. సో, ఇవాళ వస్తది. కానీ రేపు అదే రేట్ ఉంటదో లేదో చెప్పలేం. ఐ మీన్ నెక్స్ట్ ఇయర్. హ్మ్. సో, ఒక ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ అవుతుంటుంది. అది ఫిక్స్డ్ డిపాజిట్‌లో. తర్వాత ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఎప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ ఎవరైతే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి సూటబుల్. ఇది ఎఫ్‌డి. అది కాకుండా మేడం ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ఇక్కడ జనరేట్ అవ్వవు. మనకి రియల్ వెల్త్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌కొద్దాం. మ్యూచువల్ ఫండ్స్‌కొస్తే ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ గెట్టింగ్ హై రిటర్న్స్ ఇన్ లాంగ్ టర్మ్. హ్మ్. హ్మ్. లాంగ్ సమయం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ మ్యూచువల్ ఫండ్‌లో ఉంటాయి. తర్వాత ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంటాయి. తర్వాత ఎవరైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయో లైక్ రిటైర్మెంట్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, పిల్లల ఎడ్యుకేషన్ గానీ, పిల్లల మ్యారేజ్ గానీ ఇలాంటి గోల్స్ ఏదైనా ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్. అది కాకుండా మేడం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకోవాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు మార్కెట్ లింక్డ్ కాబట్టి రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. బట్ ఆన్ అన్ యావరేజ్ హిస్టారికల్ డేటా చూసుకుంటే ఒక 12-15% లేదా 10-15% డెట్ కేటగిరీలో తీసుకుంటే 8-15% రిటర్న్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి అలొకేషన్ చేసుకుంటూ డిఫరెంట్ కేటగిరీస్ చేసుకుంటూ నేను ఎఫ్‌డి ఎందుకు చేయొద్దు అని అంటున్నానంటే ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావట్లేదు మనకి. రైట్. ఎఫ్‌డికి మ్యూచువల్ ఫండ్ కాకపోతే మీకు ఇంకెక్కడైనా వస్తుందంటే రిస్క్ లేదనుకుంటే అక్కడ కూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు.
కాపోతే మ్యూచువల్ ఫండ్ ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే, మనం ఎంత పెట్టినా ఒక 25 లాక్స్ పెట్టినా మనకు మధ్యన ఒక 5 ఇయర్స్ తర్వాత డబ్బులు కావాలన్నా తీసుకోవచ్చు. అది మనం ఎంత కావాలంటే తీసుకోవచ్చు. మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా వదిలేస్తే అలాగ వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి మాట్లాడాము. తర్వాత మళ్ళీ ఇంకా 10 ఇయర్స్ పెంచాలనుకుంటున్నారు. సో, అప్పుడు ఇంకా మంచి వెల్త్ అనేది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ తర్వాత డెట్ కేటగిరీస్ కంట మంచి రిటర్న్స్ అనేది ఈక్విటీ స్కీమ్స్‌లో జనరేట్ అవుతాయి. హై రిస్క్ అంటే మనకి రిటర్న్స్ ఎక్కువ రావాలి అంటే హై రిస్క్ ఖచ్చితంగా ఉంటది. అయితే మనం అది ఎక్కడ, ఎలాంటి టైం అనేది మనం ఎలా చూసుకోవాలి సార్? హై రిస్క్, హై రిటర్న్స్ హ్మ్. రైట్. నో రిస్క్, నో రిటర్న్స్. హ్మ్. లెస్ రిస్క్, లెస్ లెస్ రిటర్న్స్. రిటర్న్స్. సో, రిస్క్, రిటర్న్స్ ఇంటర్లింక్డ్. రిస్క్ హ్మ్. తీసుకుంటేనే ఏదైనా సాధ్యమవుతది. సాధ్యమవుతుంది. నార్మల్ టెండెన్సీ మన నార్మల్ లైఫ్‌లో కూడా అదే స్ట్రాటజీ. హ్మ్. మనం రిస్క్ తీసుకుంటేనే ఏదైనా వెళ్ళగలం. మనం బండి రాదు. రైట్. స్టార్టింగ్‌లో ఎవరు బండి నడపడం రాదు. హ్మ్. రిస్క్ తీసుకొని నేర్చుకుంటేనే కదా ఇవాళ నడుపుతున్నారు, వచ్చేస్తది. హ్యాపీగా హ్మ్. వస్తున్నారు. టైం సేవ్ అవుతుంది. సో, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఇక్కడేంటంటే ఎంత రిస్క్ తీసుకోవాలి? రిస్క్ అపెటైట్ బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మన టాపిక్. ఓకే. మేడం, రిస్క్ లెవెల్స్ మనం మాట్లాడుకుంటే లో రిస్క్, తర్వాత మోడరేట్ రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే. ఓకే. సో, 4 కేటగిరీస్: లో రిస్క్, మోడరేట్ రిస్క్, హై హై రిస్క్, రిస్క్. వెరీ వెరీ హై హై రిస్క్. రిస్క్. హ్మ్. సో, వెరీ హై రిస్క్ అంటే వెరీ హై అంటే మనం పెట్టుబడి కూడా రిటర్న్స్. అంతే రిటర్న్స్ అంతే రిటర్న్స్. ఉంటాయి. పెట్టుబడి అంతే ఉంటది. అన్నీ అలానే ఉంటాయి. పెట్టుబడి చిన్నదైనా సరే రిటర్న్స్ ఎక్కువుంటాయి. హ్మ్. హ్మ్. హయ్యర్ రిస్క్, హయ్యర్ రిటర్న్స్. ఓకే. సమయం ఉండాలక్కడ మళ్ళా. ఓకే. టైం మ్యూచువల్ కూడా ఫండ్‌లో మనకి సమయం ఎక్కువుండాలి. ఓకే. మీకు ఆలోచన వచ్చినప్పుడు నాకు డౌటొచ్చింది. సో, హ్మ్. సమయం కూడా ఉండాలక్కడ. హ్మ్. సో, ఇక్కడ బేసికల్‌గా మన ఫస్ట్ రిస్క్ మాట్లాడుకునేటప్పుడు లో రిస్క్. లో రిస్కు టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఎక్కడ చేయొచ్చు అని మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాంక్ ఎఫ్‌డి హ్మ్. హ్మ్. రిస్క్‌లో ఉంటుంది. తర్వాత సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టి వదిలేయడం. రైట్. అంటే 1% ఎంతో ఇస్తారు కదా! హ్మ్. లో రిస్క్. తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌కొచ్చిన తర్వాత లిక్విడ్ ఫండ్స్. హ్మ్. లిక్విడ్ ఫండ్స్ మనం ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేయడానికి ఎప్పుడు వాడుతుంటాం. అంటే షార్ట్ టర్మ్‌లో ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు అలాంటి ఫండ్‌ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. ఇది ఈ లో రిస్క్ కేటగిరీలో ఉంటుంది. హ్మ్. రెండోదిగా. సెకండ్ కమింగ్ టు మోడరేట్ రిస్క్. మోడరేట్ రిస్క్ మాట్లాడేటప్పుడు ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గాని మనం మాట్లాడితే మోడరేట్ రిస్క్ ఎవరైతే తీసుకోగలరో వాళ్ళ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలని మాట్లాడితే ఒకటి డెట్ కేటగిరీస్, డెట్ ఫండ్స్ లేకపోతే హైబ్రిడ్ ఫండ్స్. హ్మ్. రైట్. మ్యూచువల్ ఫండ్స్‌లో మోడరేట్ రిస్క్ డెట్ ఫండ్స్‌లో చేయొచ్చు. లేకపోతే హైబ్రిడ్ ఫండ్‌లో చేయొచ్చు. ఇక్కడేంటంటే ఎవరికైతే ఒక లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎక్స్‌పెక్టేషన్ ఉందో ఒక 7-10% రిటర్న్స్ గాని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అలాంటి ఈ మోడరేట్ రిస్క్‌లో వస్తూ డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. వాళ్ళ గోల్ ఆరిజిన్ ఏమో 3-5 ఇయర్స్ మినిమమ్ ఉండాలి. హ్మ్. హ్మ్. సో, అలాంటి అంత సమయం ఉండేటప్పుడు ఒక 7-10% రిటర్న్ జనరేట్ చేస్తూ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మాట్లాడితే డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. థర్డ్ కేటగిరీ హై రిస్క్. హ్మ్. హై రిస్క్ కేటగిరీలో వాళ్ళు ఇన్వెస్ట్ చే 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 ఎక్కడ చేయొచ్చు అని మాట్లాడుకుంటే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్. హై రిస్క్ కాబట్టి హై రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ స్కీమ్స్‌లో ఉంటది. ఇక్కడ రిటర్న్స్ లాంగ్ టర్మ్ ఎక్స్‌పెక్టేషన్ సుమారుగా 12-15% రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ వాళ్ళ గోల్ ఏ ఏ దేనికోసమైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆళ్ళ గోల్ అట్‌లీస్ట్ టైమ్ హారిజన్ 7 ఇయర్స్ ప్లస్ ఉండాలి. ఆ! అంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 5-7 7 ఇయర్స్ ఇయర్స్ ప్లస్ పైనుండాలి. ఉంటే ఈక్విటీ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ హై రిస్క్ తీసుకుంటూ 12-15% రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు కమింగ్ టు వెరీ హై రిస్క్. రిస్క్. ఇలాంటిది ఎక్కడ ఎక్కువ రిస్క్ ఉంది అని మనం మాట్లాడుకుంటే టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వెరీ హై రిస్క్ ఉంటుందని మాట్లాడుకుంటే ఒకటి ఇండివిడ్యువల్ హ్మ్. స్టాక్స్. రెండోది స్మాల్ క్యాప్స్, చిన్న చిన్న కంపెనీ స్మాల్ క్యాప్స్. తర్వాత క్రిప్టో కరెన్సీస్. ఓకే. హ్మ్. ఇది చాలా హై రిస్క్ ఉంటుంది. వెరీ, వెరీ హై రిస్క్ ఉంటుంది. ఇదేంటంటే ఎలాగైతే మనకి ఎక్కడైతే రిస్క్ వెరీ హై ఉంటుందో అలాంటి రిటర్న్సే చూడగలిసే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే యూ హ్మ్. షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ హై రిటర్న్స్ యాస్ వెల్ యాస్
వెరీ లో రిటర్న్స్. హ్మ్. సో ఇది ఇటైనా వెళ్ళొచ్చు, అటైనా అటైనా వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళొచ్చు. అంటే హ్మ్. తెగించి పెట్టేస్తారు చూసారా? నాకు వస్తే వచ్చింది లేకపోతే వదిలేస్తాను, పోతే పోతే ఆ! పోయిందని. అలాంటి రిస్క్ ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సూటబుల్ అవుతుంది. ఇక్కడ ఎలా ఎవరికి సూటబుల్ అని మనం మాట్లాడుకుంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్. అన్నిట్లో నాలెడ్జ్ ఉండి ఇవన్నిట్లో నేను చెప్పిన ఈ స్టాక్స్ గానీ, స్మాల్ క్యాప్స్ గానీ, క్రిప్టోస్ గానీ థరో నాలెడ్జ్ ఉండి ఒక ఎక్స్‌పర్ట్ అయి ఉంటేనే ఇలాంటి వెరీ హై రిస్క్ పెట్టాలి. కేటగిరీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అదేంటంటే ఇండివిడ్యువల్ స్టాక్స్, స్మాల్ క్యాప్స్, ఎగ్జాంపుల్‌గా క్రిప్టో. సో హ్మ్. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఈ రిస్క్‌లు చూసుకుంటూ మనం ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. సో ఇప్పుడు మనకి అర్థమైందేంటి? హయ్యర్ రిస్క్, హయ్యర్ రిటర్న్స్. హ్మ్. హయ్యర్ లోయర్ రిస్క్, లోయర్ రిటర్న్స్. హ్మ్. రైట్. హ్మ్. అదే ఎప్పుడైతే హయ్యర్ రిస్క్ ఉండేటప్పుడు ఏంటంటే హయ్యర్ రిటర్న్స్ వస్తది. హయ్యర్ రిస్క్, హయ్యర్ రిటర్న్స్ అన్నాను గదా అని మీరు ఇండివిడ్యువల్ స్టాక్స్, క్రిప్టో కరెన్సీలు పెడితే డౌన్‌ఫాల్ చూసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆ! వెరీ లోకెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది కూడా అర్థం జేసుకోవాలి. హ్మ్. సో, ఆ రిస్క్‌ని అర్థం చేసుకుంటూ జనరల్‌గా ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి క్యాపిటల్‌ని కనీసం ప్రొటెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశం ఉంటే మీరు వెరీ హై రిస్క్‌లో ఎళ్తే కష్టం. సో, అదే ఒక ఒక డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో చేసుకుంటూ ఒక వెరీ హై రిస్కు, ఒక మోడరేట్, లో ఓ వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. మేజర్ ఫ్యాక్టర్స్ ఇక్కడ చూసుకోవాల్సిందేంటంటే రిస్క్‌తో పాటు టైమ్ హారిజన్ ఎంతుంది? వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ఎన్ని సంవత్సరాల్లో ఉంది? తర్వాత వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నారా లేదా? హ్మ్. ఇలాంటన్నీ చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తూ చేయాలి. ఇది కాకుండా ఎప్పుడైతే మన లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటుందో మన ఎమోషన్స్ మిస్టేక్స్ చేయకూడదు. మన ఎమోషన్స్ ఏం చేస్తదంటే ఒక వాలటైల్ సిట్యుయేషన్స్‌లో మన మిస్టేక్ చేయిస్తది. అంటే అంటే వెనక్కి షిప్ ఆపేయడం గానీ, లేపోతే డబ్బులు తీసేయడం గానీ, మన నెగెటివ్ రిటర్న్స్ చూసి డబ్బులు తీసేయడం. అంటే మనం అనుకునేది ఒక 20 ఇయర్స్ అనుకుందాం అనుకుంటాం. లాంగ్ హ్మ్. గోల్. ఆళ్ళు 2, 3 ఇయర్స్‌కే చూసి నెగెటివ్ రిటర్న్స్ చూసి తీసేసి తీసేస్తుంటారు. అలాంటి ఎమోషన్ డెసిషన్స్ అనేది పక్కపెట్టి లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో మీరు ఒక మంచి డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకుంటూ మన వెల్త్ అనేది క్రియేట్ అంటే చేయగలుగుతాం. ఇక్కడ నాకొక చిన్న డౌట్ ఉంది సార్. ఏంటంటే చాలామంది నేను అడిగిన వాళ్ళలో 3 ఇయర్స్ చూసాము. ఇది ఇంతే ఇంకా అందుకే మేము వెనక్కొచ్చేసామని చెప్పి చాలామంది 3 ఇయర్స్‌కే వాళ్ళకి విసుగొచ్చేస్తూ ఉంటది. మీరు 20 ఇయర్స్ చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఎట్లాంటి మోటివేషన్ ఉండాలంటారు? ఎందుకంటే 3 ఇయర్స్‌లో వీళ్ళు లో చూసేసామని చెప్పేసి మేము ఇంకా వద్దు అని చెప్పేసి తీసేసుకున్నామని చెప్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ మేడం. ఎడ్యుకేషన్, నాలెడ్జ్. హ్మ్. ఎడ్యుకేట్ చేయాలి. హ్మ్. నాలెడ్జ్ ఇవ్వాలి. హ్మ్. దానికంటే మనం ఏం చేయలేం కదా! హ్మ్. సో, అంటే ఒక అదేదో సామెత ఉంది గదా! ఒక లేక్ దగ్గరికి ఏదైనా తీసుకొనెళ్ళి నీళ్ళు తాగమని చెప్పొచ్చు గానీ, మనం తాగించలేం. తాగిపించలేం. హ్మ్. సో, అదే విధంగా ప్రతి ఒక్కరికి మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాం. మనం ఎప్పుడైతే 10 ఇయర్స్, 20 ఇయర్స్ గోల్ ఉందో, హ్మ్. మనం ఫస్ట్ 2, 3 ఇయర్స్ ఇప్పుడు లాస్ట్ 2, 3 ఇయర్స్ చూసుకుంటే మార్కెట్స్ అసలు అన్నీ వాలటైల్‌గా ఉన్నాయి. హ్మ్. మన స్టాక్ మార్కెట్ అన్నీ డౌన్‌ఫాల్ ఉంది. పొలిటికల్ సినారియోస్ ఉన్నాయి. జియో టెన్షన్స్ ఉన్నాయి. పొలిటికల్ వార్ గీర్ అని. అవునవును సో, సార్. ఇలాంటివన్నీ ఉండేటప్పుడు మనకి ఈ లాస్ట్ 2, 3 ఇయర్స్ రిటర్న్స్ ఎలా జనరేట్ అవుతాయి? హ్మ్. హ్మ్. సో, హ్మ్. మనం పేషెంట్‌గా మన 20 సంవత్సరాలు సమయం ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం మనం 12% రిటర్న్స్ మాట్లాడుకునేటప్పుడు, ప్రతి సంవత్సరం 12% రిటర్న్ జనరేట్ రాదు. చేస్తదని హ్మ్. కాదు. హ్మ్. హ్మ్. 1-2-3 ఇయర్స్ చేయకపోవచ్చు. ఫోర్త్, ఫిఫ్త్ ఇయర్ ఆ 5 ఇయర్స్ రిటర్న్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అలాగే ఉంటుంది మా మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు రిటర్న్స్. సో, మనం గోల్ ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ గోల్‌కి మనం అకస్టమ్డ్ అయితూ ఫాలో అవుతూ ఆ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ అనేది కొ సా కంటిన్యూ చేయాలి. అది హ్మ్. ఆపేస్తే మనం గోల్ రీచ్ అవ్వము. మళ్ళీ ఆ ఎమోషన్స్ గాని వచ్చేసిందంటే మనం తీసేస్తూ ఉంటాం. రైట్. నష్టపోతూ ఉంటారు దానివల్ల. సో, ఇంకోళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక స్కీమ్‌లో పెట్టి ఇది పెర్ఫార్మ్ చేయట్లేదని ఇటు మారుస్తుంటారు. హ్మ్. నష్టాల్లో తీసేస్తుంటారు. సో, మళ్ళీ ఏంటంటే మీరు నష్టపోతున్నారే తప్పించి అక్కడ క్రియేట్ అవ్వట్లేదు. ఒక పేషెంట్‌గా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనుకున్నప్పుడు ఆ సమయం కనీసం ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఒక 5 ఇయర్స్ ఇవ్వండి. హ్మ్. హ్మ్. 5 ఇయర్స్ తర్వాత మీకు తెలుస్తది. ఎందుకంటే ఈ గ్లోబల్ సినారియోస్ ఎప్పుడు 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు. హ్మ్. తర్వాత మళ్ళీ ఎప్పుడో ఎక్కడో సొల్యూషన్ వస్తది. మళ్ళీ మార్కెట్ రికవరీ ఉంటది. ఒక ఫేజ్ ఉంటది. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు ఈ మార్కెట్ ఇలా పెరగదు కదా!
ఇలా వెళ్ళి ఇలాగొచ్చి అది మన ఈసీజీ లాగా ఇటు అటు 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 వెళ్తుంటుంది. అప్ అండ్ డౌన్స్ సో ఖచ్చితంగా ఉంటాయి. సో అవన్నీ అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. వాతావరణం అంటే కామన్ పీపుల్ గోల్డ్‌లో అంటే గోల్డ్ కొనొచ్చా? ఇదొక కరెక్ట్ టైమేనా కాదంటారా అసలు? మళ్ళీ మన లేడీస్కి ఇష్టమైన అసెట్ క్లాస్ బంగారం. హ్మ్. దాని గురించి మాట్లాడదాం మేడం. జనరల్గా అసలు మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ స్టార్టింగ్లో బంగారం ఎక్కడి నుంచో ఎక్కడో పెరిగిపోయింది. బాగా పెరిగింది, మళ్ళీ తర్వాత మళ్ళీ కరెక్షన్ అయింది. సో ఇవాళ మన ట్రేడింగ్ ఎక్కడవుతుందని చూసుకుంటే 1,43,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేడం ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పుడు బంగారం కొనడం బెటరా? లేకపోతే ఇంకా కొంచెం వెయిట్ చేసి కొనడం బెటరా? హ్మ్. ఏది బెటర్ అని మాట్లాడుకుంటే, దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, బంగారం అంత ఫాస్ట్‌గా ఎందుకు పెరిగింది అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ గాని చూసుకుంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమో సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ గోల్డ్. హ్మ్. ఓకే. రెండోదేమో గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్. తర్వాత ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్. తర్వాత మన రూపీ డిప్రిషియేట్ అవడం వల్ల. ఇంకోటేంటంటే గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్. ఈ ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల బంగారం రీసెంట్ మన ర్యాలీ ఏదైతే చూసామో, తక్కువ నుంచి 1,83,000 వరకు చూసాం. దీస్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్. సో జనరల్‌గా గోల్డ్‌లో మనం ఎప్పుడూ ఒక పోర్ట్‌ఫోలియోలో ఎంతో కొంత అలొకేట్ చేయమని చెప్తుంటాం హ్మ్. ఇన్వెస్ట్మెంట్స్ అవును సార్. జర్నీలో. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే మేడం, ఎవరైతే సినారియోస్ ఏంటంటే 3 సినారియోస్. ఒకటేంటంటే ఎవరైతే ఆల్రెడీ గోల్డ్ కొని ఉంచారో, లేదు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నోళ్ళు, అంటే ఇంతవరకు గోల్డ్ అలొకేషన్ లేనోళ్ళు ఏం చేయాలి? హ్మ్. తర్వాత గోల్డ్ ఇన్వెస్ట్ చేసినోళ్ళు ఇప్పుడు ఉంచుకోవాలా? లేకపోతే అమ్మేసేయాలా? అమ్మేసేయాలి. హ్మ్. సో ఈ సినారియోస్ గాని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ టైంలో గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్ కింద ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయమని చెప్తాం. ఒక 10-15% అలొకేట్ చేసుకుంటూ పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్ చేయండి. కానీ ఇప్పుడు మనం ఉండే సినారియోలో మార్కెట్ చాలా వాలటైల్‌గా ఉంది కాబట్టి, జియోపొలిటికల్ టెన్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, మార్కెట్ అయితే ప్రెజెంట్ ట్రెండ్ చూసుకుంటే బేరిష్ అంటే పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన లాస్ట్ 1-2 వీక్స్ నుంచి చూసుకుంటే మేడం 1,56,000 నుంచి 1,43,000 వరకు వెళ్ళింది. మళ్ళీ 140 వరకు వెళ్ళి మళ్ళీ 143 వరకు వచ్చింది. సో ఎవరైతే ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారని, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మన స్ట్రాటజీ లాంగ్ టర్మ్ అయి ఉండాలి. హ్మ్. షార్ట్ టర్మ్ అయితే కాదు. హ్మ్. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదు, ఓకే, వాళ్ళు ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 6-12 మంత్స్ స్టాగర్డ్ వే ఆఫ్ ఎస్ఐపీస్ కానీ లేకపోతే బై ఆన్ డిప్స్ హ్మ్. స్ట్రాటజీ వాడుతూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుని వెళ్ళచ్చు, ప్రొవైడెడ్ దే ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. హ్మ్. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. రెండోది, ఆల్రెడీ బంగారం కొన్నారు, ఓకే, ప్రాఫిట్లో ఉన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకోవాలా వద్దా? హ్మ్. అక్కడ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు షార్ట్ టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ గోలా? లాంగ్ టర్మ్ గోల్ అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఒకవేళ మార్కెట్ కరెక్షన్స్ కానీ అవుతూ ఉంటే అప్పుడు బై అండ్ డిప్స్ కొంటూ వెళ్ళండి. హ్మ్. ఇది ఎవరైతే ఆల్రెడీ కొని ఉన్నారో, ప్రాఫిట్స్లో ఉన్నారు, లాస్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, నెగిటివ్ లాస్లో ఉన్నారు. వాళ్ళు చేయవలసింది ఏంటంటే బై ఆన్ డిప్స్. ఇప్పుడు కూడా ఇంకా నెగిటివ్లో ఉన్నారంటే ఇదొక ఆపర్చునిటీ, కొంత యాడ్ చేయండి, ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు మళ్ళీ బై ఆన్ డిప్స్ యాడ్ చేస్తూ లేకపోతే ఒక స్టాగర్డ్ వే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మీరు లాంగ్ టర్మ్ ఉండను అనుకునేటప్పుడు, లాంగ్ టర్మ్ నేను గోల్డ్ అసెట్ క్లాస్లో ఉండను అనుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఆ లాస్ని మినిమైజ్ చేసుకుంటూ బై అండ్ డిప్స్ చేస్తూ ఎప్పుడైనా కొంచెం రికవరీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. రైట్. బట్ నేను చెప్పేది ఎప్పుడు ఏం చెప్తానంటే, ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ అసెట్ క్లాస్ కాబట్టి గోల్డ్ ఎప్పుడు ఒక ఎంతో కొంత పర్సెంట్ పోర్ట్ఫోలియోలో ఉంటే మన వెల్త్ని ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో గోల్డ్ షుడ్ బి ఆల్వేస్ ఏ అసెట్ అలొకేషన్ ఆఫ్ 10-15% ఇన్ ఏ పోర్ట్ఫోలియో అండి. మేడం జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, మన గోల్డ్ ఈ 2 మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం టెక్నికల్‌గాను గాని మనం మాట్లాడుకుంటే గోల్డ్ స్టాప్ లాస్‌ల గురించి మాట్లాడదాం.
ఓకే. ఈరోజు 1,43,000 వరకు ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ 1, స్టాప్ లాస్ 2, స్టాప్ లాస్ 3. అంటే ఫస్ట్ స్టాప్ లాస్ 1 ఏంటంటే 1,41,460 దగ్గర ఉంది. అంటే దాని నెక్స్ట్ స్టాప్ లాస్ 1,38,000 అంటే 1,41,400 కంటే తగ్గితే ఇంకా 1,38,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టాప్ లాస్ 2 ఏమో 1,38,496. స్టాప్ లాస్ 3 ఏమో 1,36,440. అంటే 1,41, 1,36 అంటే 36. మన మార్కెట్ ఇంకా 1,36, 35, 36, 38 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీకు ఎక్కడో ఒక దగ్గర ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ ఒక కాస్ట్ యావరేజింగ్ అనేది కూడా చేసుకుంటూ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ వెయిట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. జనరల్గా మేడం అసెట్ అలొకేషన్ చేసుకోమని చెప్తుంటాం కదా. ఈ టైంలో ఎప్పుడైతే మార్కెట్ చాలా వాలటైల్గా ఉందో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం అనేది అవాయిడ్ చేయండి. గ్రాడ్యువల్గా నేను చెప్పినట్టుగా ఒక స్టాగర్డ్ వే గ్రాడ్యువల్గా ఒక 6 నెలల నుంచి 12 నెలలు స్టాగర్డ్ వే ఆఫ్ ఎస్ఐపి మూలంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఎస్ఐపి లేదు అన్నప్పుడు ఒక లంసమ్ అయినా సరే బై ఆన్ డిప్స్. మన 100% లో ప్రిడిక్ట్ చేయలేము. అదేవిధంగా 100% హై కూడా ప్రిడిక్ట్ చేయలేము. సో మనం ఏంటంటే ఎప్పుడైనా ఒక 1000 పాయింట్లో లేకపోతే ఇప్పుడు 1,43,000 ఉంది, 1,42,000, 1,41,000కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క 500, 4,000 దానికి మన ఇలాగ లంసమ్ అమౌంట్లు కూడా యాడ్ చేసుకుంటూ బై ఆన్ డిప్స్ ఒక స్ట్రాటజీ వాడితే మంచి రిటర్న్స్ అనేది చేయగలుగుతాం మేడం. అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు. ఒకటికి 10 సార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఆర్నమెంట్స్ లాగా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు గానీ, బిస్కెట్స్ టైప్స్‌లో చాలా వరకు చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే మనకి యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది స్టిల్ ఇంకా. మరి ఇలాంటి టైంలో కామన్ పీపుల్ మరి ఓకేనా సార్ మరి? ఇప్పుడు సూర్య గారు ఇప్పుడు ఎవరైతే ఫిజికల్ గోల్డ్ కొనాలనుకుంటారో జనరల్‌గా ఫంక్షన్స్ గానీ, మ్యారేజ్ గానీ ఉండేటప్పుడు ఫిజికల్‌గా గోల్డ్ కొనుక్కోవాలి. వాళ్ళు హ్మ్. మనం ఇప్పుడంతా మాట్లాడింది ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం. అదే. రైట్. ఫిజికల్ గోల్డ్ కొనాలి అనేటప్పుడు ఏంటంటే వాళ్ళకి తప్పనిసరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 తులాలు కొని ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇప్పుడు 10 తులాలు కొనాలి కదా అని చెప్పి ఇంకా మార్కెట్ పడతదని చెప్పి వెయిట్ చేసామనుకో రేపు పెరిగిపోతే ఏం చేస్తారు? సో హ్మ్. అక్కడ స్ట్రాటజీ ఎలాగుండాలంటే 10 తులాల్లో 5 తులాలు ఇప్పుడు కొనేయండి. హ్మ్. మిగతా 5 తులాలు ఎప్పుడైనా ఇంకా బై అండ్ డిప్స్ పడుతూ ఉండేటప్పుడు కొనడానికి ట్రై చేయండి. అంతేగాని 100% నేను చెప్పింది ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ ఉండకపోవచ్చు. సో స్ట్రాటజీ ఎలాగుండాలంటే మనం ఎప్పుడైనా ఛాన్సెస్ దొరికినప్పుడల్లా కొనుక్కుంటూ ఉండాలి. సో మొన్న ఇలా చెప్పాను కదా అని చెప్పి మన 1,30,000, 1,00,000 వరకు వెళ్తదా అంటే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. బట్ హ్మ్. మళ్ళీ నాకు కనబడుతుంది ఏంటంటే 1,00,000 వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. 1,30,000 అంతేనా సార్? ఎందుకంటే ఇప్పుడు నేను మీకు స్టాప్ లాస్ 3 చెప్పాను. S1, S2, S3 హ్మ్. అక్కడ కూడా ఎక్కడ చూపిస్తుంది 1,31,000 వరకు 30. చూపిస్తుంది. హ్మ్. సో అది బ్రీచ్ అయితే గానీ ఇంకా కిందకెళ్ళే ఛాన్సెస్ లేదు. మొన్న హ్మ్. 1,40,000కెళ్ళి మళ్ళీ ఇప్పుడు 1,43,000కి 3 వచ్చింది. వచ్చింది. హ్మ్. ఇంకా మరి వార్ అవుతుందిగా. హ్మ్. ఇంకా హ్మ్. ఎస్కలేట్ అవుతుంది. టెన్షన్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. సో నేను చెప్పేదేంటంటే మనం ఎవ్వరు 100% ప్రిడిక్ట్ చేయలేరు మేడం. ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటే డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఫిజికల్ కావాలి లేదు నాకు 1 మంత్ తర్వాత ఇది ఉంది అనుకునేటప్పుడు ఫంక్షన్ ఫిజికల్ గోల్డ్ ఇవ్వాలనుకునేటప్పుడు మాత్రం అట్‌లీస్ట్ ఒక 100%లో 70% మీరు కొనేసుకోండి. ఆ 30% యూ కెన్ వెయిట్. రైట్. ఒకవేళ ఆ టైంలో మీరు కొనుక్కోలేకపోయినా తర్వాత ఎప్పుడైనా టైం వస్తే మీరు మళ్ళీ అది కొని యాడ్ ఆన్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. రైట్ సార్. సో రైట్. ఆ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తే కొంచెం కామన్ పీపుల్‌కి సెట్ అవుతుంది. కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్‌కి సెట్ అవుతుంది.